హాయ్ నమస్తే, వెల్కమ్ టు ASP9 మార్నింగ్ న్యూస్ విత్ శ్రీనివాస్. ఈరోజు వివిధ వార్తాపత్రికల్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. ముందుగా ఈనాడు పేపర్లో వచ్చినటువంటి వార్తలు చూద్దాం. చెరువులను చెరపడితే చెరసాలకే, ఎంతటి మహామౌలైన ఆక్రమిత భూములను అప్పగించాల్సిందే. పోలీసుల పిల్లల కోసం హైదరాబాద్, వరంగల్లో రెసిడెన్షియల్ స్కూళ్లు. రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్ మాటెత్తాలంటే వణుకు పుట్టాలి. SI, ASIల పాసింగ్ అవుట్ పరేడ్ లో సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఇక్కడ వార్త చూస్తున్నాం. ఢిల్లీ వెళ్లిన సీఎం PCC అధ్యక్షుడు. వరద సాయంపై నేడు హోంమంత్రితో రేవంత్ భేటీ అంటూ మరొక వార్త. హైడ్రాకు విశేష అధికారాలు, ఆర్డినెన్స్ జారీ చేయనున్న ప్రభుత్వం అంటూ ఇంకో వార్త కనబడుతుంది. 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అంటూ రాష్ట్ర సర్కార్ నిర్ణయం తీసుకున్నట్టుగా ఇంకో వార్త ఇక్కడ కనబడుతుంది. నష్టం ₹9,000 కోట్ల పైనే కేంద్ర బృందానికి రాష్ట్ర ప్రభుత్వ నివేదన. ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. నిన్న మొన్న వచ్చినటువంటి వరదలకు సంబంధించినటువంటి నష్టం 9,000 కోట్ల పైనే అంటూ రాష్ట్ర సర్కార్ కేంద్రం నుంచి వచ్చిన బృందానికి ఈరోజు నివేదిక ఇవ్వడం జరిగింది. 70 ఏళ్లు పైబడిన అందరికీ ఉచిత ఆరోగ్య బీమా. గ్రామాల్లో 62,500 కిలోమీటర్ల రహదారులు. విద్యుత్ వాహనాలకు మరో ₹14,000 కోట్లు. ఖచ్చిత వాతావరణ సమాచారానికి మిషన్ మోసం. ₹1,00,000 కోట్ల పథకాలకు కేంద్ర కేబినెట్ ఆమోదం అంటూ ఒక ప్రధాన వార్త ఇక్కడ కనబడుతుంది. వరద బాధితులకు 11.6 కోట్ల సాయం చేసినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ అంటూ ఒక ప్రధాన వార్త ఇక్కడ కనబడుతుంది. CJI ఇంట గణపతి పూజలో ప్రధాని నరేంద్ర మోడీ అంటూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ DY చంద్రచూడ్ నివాసంలో బుధవారం నిర్వహించిన గణపతి పూజకు ప్రధాని హాజరయ్యారంటూ ఒక వార్త ఇక్కడ కనబడుతుంది. నమస్తే తెలంగాణలో వార్తలు చూద్దాం. కలికిమేడ భద్రం, పేద బతుకు చిత్రం, హైడ్రామాలో సామాన్యులే సమితలు అంటూ ఒక ప్రధాన వార్త కనబడుతుంది. నిజంగా కొన్ని అక్కడ పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తుంటే చాలా బాధాకరం అనిపిస్తుంది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ఎలాంటి ముందస్తు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా డైరెక్ట్ వచ్చేసి స్కూల్ చేస్తున్నారు. వాళ్ళకున్న చిన్న చిత్క సమానంతో పాటు ఆ పిల్లలు చదువుతున్నటువంటి ఆ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా దాంట్లోనే ఉండిపోతున్నాయి. చాలా దారుణం ఇది అసలు పరిస్థితి. ఏదైనా ఇట్లాంటి పేదవాళ్ళకు అకామిడేషన్ ఇచ్చిన తర్వాత ఏదైతే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఇస్తా ఉన్నాడో సీఎం గారు, ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు వీళ్ళకి అలాట్ చేసేస్తే పాపం వీళ్ళు ఎక్కడ ఉండాలో కూడా తెలియని పరిస్థితులలో ఉన్నారు. కాబట్టి వాళ్ళకి అలాట్ చేస్తే వాళ్ళు దాంట్లో ఉండే పరిస్థితి ఉంటుంది. చాలా దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు వీళ్ళు. కోర్టుకెళ్ళ వదలకు కూల్చేస్తుండే నాకు తెలిసి బడా బాబులది ఒక్క ఇన్కన్వెన్షన్ తప్పితే నాగార్జున కూలగొట్టిన తర్వాత మిగతా ప్రతి ఒక్కరిది పేదోళ్ళ ఇంటే కూలగొడుతున్నారు. దాదాపుగా ముందస్తు వాళ్ళకేమో పెద్దోళ్ళకేమో ముందస్తుగా వాళ్ళు నోటీసులు ఇస్తున్నారు. దాదాపు మీరు చూసుకున్నట్టయితే చాలా మందికి నోటీసులు రంగనాథ్ గారు ఇచ్చారు. దాదాపు మరి వీళ్ళకు ఎట్లాంటి నోటీసులు లేకుండా, ఇట్లాంటి ఏది లేకుండా డైరెక్ట్ కూల్ చేస్తున్నారు వీళ్ళ ఇళ్ళకి మాత్రం. పెద్దోళ్ళకి ఏమో నోటీసులు ఇచ్చాడు, చిన్నోళ్ళకి మాత్రం ఎట్లాంటి నోటీసులు ఇవ్వకుండా డైరెక్ట్ కూల్ చేసే వారికి వీళ్ళు ఏం చేయాలన్న పరిస్థితి. ఒక పేదవాడు అన్నటువంటి జీవితాలు ఒకటేసారి ఇల్లు కొనుక్కుంటాడు. వాళ్ళు రిజిస్ట్రేషన్ తో సహా ఇల్లు కొనుక్కున్నారు. అక్కడ ఆ రిజిస్ట్రేషన్ చేసినోడు తప్పు, ఆ రిజిస్ట్రేషన్ కి అమ్మినోడు తప్పు, అందరు తప్పున్నప్పటికీ కేవలం వీళ్ళు మాత్రమే బాధించబడుతున్నారు. దీని మీద కరెక్ట్ దృష్టి పెట్టేసి వీళ్ళకి ఏదైతే ఇప్పుడు ఇల్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికి ఆ డబుల్ బెడ్రూమ్ మీరు ఏదైతే మీ ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ డబుల్ బెడ్రూమ్ వీళ్ళకి ఇచ్చేసి వీళ్ళని ఆదుకోవాలని చెప్పేసి ASP9 న్యూస్ తరఫున మేము ఒక డిమాండ్ చేస్తున్నాం. ఆ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు తథ్యం. హైకోర్టు తీర్పుతో ఫిరాయింపు ఎమ్మెల్యేల వరకు మంత్రి శ్రీధర్ బాబు న్యాయస్థానం తీర్పును వక్రీకరిస్తున్నారు. దానం శాశ్వతంగా మాజీ ఎమ్మెల్యేగా ఉండిపోవాల్సిందే. మిగిలిన 7 కూడా అనర్హత వేటు పడుతుంది. TRS ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, KP వివేకానంద. హైకోర్టు తీర్పు కాపీ అసెంబ్లీ కార్యదర్శికి అందజేద్దంటూ ఒక వార్త చూస్తున్నాం. రుణమాఫీ కాలేదని ఆత్మహత్య యత్నం అంటూ ఇంకో వార్త చూస్తున్నాం. వాల్మీకి నిధులు కాంగ్రెస్ ప్రచారానికి. కర్ణాటక స్కామ్ లో దారుమల్లిన సొమ్ము హైదరాబాద్ కు. తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు మద్యం కొనుగోలు. ఈడీ ఛార్జ్ షీట్ లో వెలుగులోకి వచ్చిన కీలక విషయాలు. మాజీ మంత్రి నాగేంద్ర PA విజయ్ ఫోన్ లో ఆధారాలు. మేము మొదటి నుంచి చెప్తున్నది నిజమని తేలిందంటూ KTR చేసినటువంటి వార్త, మాట్లాడినటువంటి వార్త ఇక్కడ మనం చూస్తున్నాం. సర్వనాశనం, ఇది రేవంత్ సర్కార్ పాపం. హైడ్రా పేరిట ముఖ్యమంత్రి హైడ్రామాలు. యూట్యూబ్ నుంచి చూస్తే సీఎం కు వరకు 800 కోట్ల ఉపాధి నిధుల దారి మళ్లింపు. 10 నెలలుగా గ్రామాలకు పైసా లేదు.
కార్యదర్శులు అప్లపాలవుతున్నారు. రైతు సురేందర్ రెడ్డిది ప్రభుత్వ హత్యే, 100% రుణమాఫీ కోసం పోరాటం, సర్కార్పై మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్ అంటూ ఇంకో వార్త ఇక్కడ చూస్తున్నాం. ఇది హిమాయత్ సాగర్ లో దాదాపు ఆయనకు మంత్రి గారికి అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి ఉన్నటువంటి సొంతం అంటూ ఇక్కడ వార్త మనకు ప్రధానంగా కనబడుతుంది. దీని మీద హైడ్రా నోటీసులు మరి జారీ చేయాలి. దీని మీద కూడా ఎవరైనా బడాబాబులకు కూడా ఎట్లాంటి ఎగ్జామ్షన్ ఇప్పుడు పేదవాడికి ఎట్లాంటి న్యాయం చేస్తారో ఈ బడాబాబులకు కూడా అదే న్యాయం చేయాలనేది ఇక్కడ వచ్చినటువంటి వార్త. ఇట్లాంటి ఎఫ్టీఎల్లో ఉన్నటువంటి గెస్ట్ హౌస్లు, బడాబాబుల గెస్ట్ హౌస్లకు ఎటువంటి కూల్చివేతలు ఇక్కడ జరగట్లేదు. ఏదైతే పేదవాళ్ళు ఉన్నారో ఒక ఎన్ కన్వెన్షన్, మరి మళ్ళొకసారి చెప్తున్నా, ఒక ఎన్ కన్వెన్షన్ తప్పితే ఎటువంటి బడాబాబుల కూల్చివేతలు జరగలేదు. కేవలం పేదవాళ్ళు ఇక్కడ చూస్తున్నటువంటి మీరు ఇక్కడ చూస్తున్నటువంటి బడాబాబులే మాత్రమే. సామాన్ పక్కకు పెడుతూ ఒక చిన్నారులు, ఆ ముసలమ్మ ఇక్కడ వాళ్ళు ఎట్లాంటి పరిస్థితుల్లో ఎట్లాంటి వాళ్ళ ఇల్లు కూడా కొడుతున్నారు ఇక్కడ ఈ చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ హైడ్రా అనుమతిస్తేనే ఇంటి నిర్మాణం, ఎన్ఓసి తప్పనిసరి చేస్తూ సర్కార్ మెలిక, టౌన్ ప్లానింగ్ నిర్వీర్యం దిశగా అడుగులు, సివిల్ ఇంజనీర్ల బాధ్యత పోలీస్ శాఖకు, చట్టబద్ధత లేని సంస్థకు అధికారాలపై విమర్శలు అంటూ ఇంకో వార్త. పోలీసులకు అది ఇస్తే బీసీలు పల్లకి మోసే బోయలేనంటూ ఇక్కడ ఒక వార్త ఇక్కడ చూస్తున్నాం మనం ఆర్టికల్ని. ఇప్పుడు ఆంధ్రజ్యోతి వార్తలు చూద్దాం. ప్రభుత్వ పేపర్ 262 నిర్మాణాల కూల్చివేత, 111 ఎకరాల స్వాధీనం, ఆక్రమణల తొలగింపుపై హైడ్రా నివేదిక, నవరాత్రులు ముగియగానే మళ్లీ కూల్చివేతలు, 6 అధికారులు వాగ్మూలాలు నమోదు, అక్రమ నిర్మాణాలకు అండగా నిలిచిన వారిని పరిశీలించిన పోలీసులు, త్వరలో సిపికి నివేదిక, అనంతరం అధికారులపై చర్యలంటూ ఇంకో వార్త ఇక్కడ చూస్తున్నాం. చెరువులు తెరపడితే తెరసాలి, ఆక్రమణదారులు స్వచ్ఛందంగా వదిలేయాలి, లేదంటే నేలమట్టం చేస్తామంటూ ఇంకో వార్త. సెప్టెంబర్ 17న తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం అంటూ ఇంకో వార్త. ఢిల్లీకి ముఖ్యమంత్రి అంటూ ఇంకో వార్త కనబడుతుంది. వైద్య విద్యార్థులపై రోగి దాడి, మద్యం మత్తులో జూనియర్ డాక్టర్ తో అసభ్య ప్రవర్తన, నిందితుడి అరెస్ట్, గాంధీ ఆసుపత్రిలో ఘటన అంటూ ఇంకో వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. హాస్పిటల్ దగ్గర కొద్దిగా సెక్యూరిటీ పెంచాల్సిన అవసరం ఉంది. ధరణి స్థానంలో భూమాత, రీసర్వే చేపట్టి భూదార కార్డు, టైటిల్ గ్యారంటీ అమలుకు కార్యాచరణ, కౌలుదారు చట్టం 2011 అమలు, కౌలు రైతులకు రుణ అర్హత కార్డు, 1958కు ముందు అసైన్ భూములు నిషేధిత జాబితా నుంచి తొలగింపు, పార్ట్ బిలో ఉన్న 18 లక్షల ఎకరాల సాదా బైనామా దరఖాస్తులకు పరిష్కారం, ధరణి కమిటీ ముసాయిదా నివేదిక అంటూ ఇంకో వార్త ఇక్కడ మనం ప్రధానంగా చూడవచ్చు. రీల్స్ మోజుకు కుటుంబం బలి, పట్టాలపై రీల్స్ చేస్తుండగా దూసుకొచ్చిన రైలు, 3 ఏళ్ల పిల్లాడితో పాటు తల్లిదండ్రుల దుర్మరణం అంటూ ఈ వార్తలు ఈ మధ్యన బాగా ఆలోచనవుతున్నాయి. యువత ఈ రీల్స్ మోజులో పడి చాలా కుటుంబాలు ఆగమనం అయిపోతున్నాయి, చాలా కుటుంబాలు ఒంటరి అయిపోతున్నాయి. అసలు భారత్లోకి చైనా చొరబాటు, 4000 చదరపు కిలోమీటర్ల మేర చుచ్చుకు వచ్చింది, ఢిల్లీ ఎంత ఉంటుందో అంత మేర లద్దాఖ్ లోకి, మోదీ ఎదుర్కోలేకపోయారు, వాషింగ్టన్ లో రాహుల్ వ్యాఖ్యలు దేశ ప్రతిష్ట గాయమంటూ రాజ్నాథ్ సింగ్ కౌంటర్ ఇచ్చిన వార్తలు ఇక్కడ చూస్తున్నాం. వరదలతో తెలుగు రాష్ట్రాలకు భారీ నష్టం, శివరాజావులో ఉన్నటువంటి వార్త ఇంకోటి ఇక్కడ కనబడుతుంది. అదరగొట్టిన కమలా హ్యారిస్, వాడివేడిగా ప్రెసిడెన్షియల్ డిబేట్స్, ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్ పై స్పష్టమైన ఆధిక్యం, కమలను మార్క్సిస్ట్ గా అభివర్ణించిన ట్రంప్ నియంత్రణలు ఆరాధిస్తారన్న కమల్ అంటూ ఒక వార్త ఇక్కడ ప్రధానంగా కనబడుతుంది. 1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్ అంటూ ఒక ప్రధానంగా వార్త కనబడుతుంది. 262 నిర్మాణాల కూల్చివేత, 111 ఎకరాల స్వాధీనం, ఆక్రమణ తొలగింపుపై ప్రభుత్వానికి హైడ్రా నివేదిక, అమీన్పూర్ పెద్ద చెరువులో అత్యధికంగా 51.78 ఎకరాల స్వాధీనం, వైసీపీ మాజీ ఎమ్మెల్యే ఆక్రమణల తొలగింపు, సున్నం చెరువులు అంటూ 10 ఎకరాల్లో 42 నిర్మాణాల కూల్చివేత అంటూ ఇంకోటి వార్త ఇక్కడ ప్రాధాన్యంగా కనబడుతుంది. మృత్యువులోను వీడని బంధం, భార్య మరణ వార్త విని ఆగిన భర్తకుంటే తమ్ముడు మరణాన్ని తట్టుకోలేక అక్క మృత్యు అంటూ ఇక్కడ ఒక వార్త విధారక వార్త ఇక్కడ కనబడుతుంది.